తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. లైంగిక దాడులు ఎట్ట జరుగుతున్నాయో దాదాపుగా పేపర్లు వచ్చి ఏముందంటే, ఒక ముసలాయన, ఓ 70 ఏళ్ళ ముసలాయన ఒక అమ్మాయి పైన, ఓ బాలిక పైన అత్యాచారం చేసిండు. లేదు, ఒక 15-16 ఏళ్ళ పోరగాడు ఒక ఆంటీనో లేకపోతే జర నడీడి వయసు ఆమె పైన అత్యాచారం చేసిండని పేపర్లోకి వస్తుంటే మనం చూస్తుంటాం. కానీ ఇది జర చిత్రంగా ఉంది. చిత్రం అంటే చిత్రంగా ఉంది. ఎట్టెట్ట చేసిండు, ఏం కథ, ఎట్ట దొరికిండు, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు అని చెప్పా, ఒక 2-3 నిమిషాలు చెప్తా. ఎక్కడన్నా నోరు జారితే మా అమ్మ కానీ ఏమనుకోకురి. నాతో గడిపితేనే టీసీ ఇస్తానట. పొరగానికి టీసీ కావాలని పోయిండు. మరి టీసీ ఎందుకు కావాలని పోయిండు ఆ పొరగాడంటే, ఈయన బాధలు భరించలేకనే నాకు ఉద్ర నాయన ఈ కాలేజ్ వద్దు, ఈ చదువద్దు, పాడైపోను, ఊరికి పోయి 2 పసలన్న కాసుకుంటా కానీ నాకు ఈ చదువద్దు అనుకొని టీసీ కావాలని పొరగాడు పోయిండట. టీసీ కావాలగా, బిడ్డ ఇవాళ పోతున్నావు అయితే నిన్నవానేమో పిలువంగా వచ్చినావు కానీ ఇక ఇవాళ టీసీ ఇస్తే వెళ్ళిపోతావు కదా, ఇవాళ కూడా రాన దగ్గరికి, ఇవాళ కూడా నా దగ్గర రాని మళ్ళీ పిలుచుకున్నాడు. పోరగాడు నేను రాను సార్ మజా కానీ దండం పెడతా సార్ అంటే, లేదు లేదు నువ్వు వస్తేనే మర్యాద. ఇప్పుడే కాదు, గతంలో ఎన్నోసార్లు పోరగాని రూమ్ పిలిపించుకుందట. పీజీ చేస్తున్నట. పోరగాడు జరంత వచ్చి పోరగాడే కదా, జర ఎర్రపచ్చ ఉంటాడట, చెంపలు పింపలు నిగరిగలాడతాయట. ఆ గద్దగాని మీద ఈ దరిద్రుడు పానం పెట్టాడు. ఆ పోరగాడిని రూమ్లోకి పిలిపించుకొని మంచిగా ఇంగ్లీష్ క్యాసెట్లు వేస్తారంట. ఇంగ్లీష్ క్యాసెట్లు వేసి ఆ సినిమాలో ఎట్ట ఉందో మనం కూడా గట్టిగా చేయాలంటారంట. ఒరి నాశనం అయిపోయి నా వల్ల కాదురా నాయన, నాతోటి కాదు సార్, నీ కాలు మొక్కుతారంటే నాకు ఆ సినిమాలు ఉన్నట్టు కావాలని చెప్తారంట. గట్ట ఈయన పైశాచిక ఆనందం మొత్తం ఆ పొరగాని మీద తీసుకుంటాడట. ఇక నా వల్ల అయితే లేదు, నాకు కావాలా సార్ టీసీ కావాలంటే, టీసీ ఇస్తే కానీ ఇయ్యాల కూడా రా అని చెప్పిండట. పొరగాడు ఏగలేక ఏం చేసి ఇరికేనా, అట్టనే మర్మాంగాలు ఉంటాయి కదా, బీర్జాలు పలాంది అన్నీ కలిసి ఒకటేసారి నోటి పెట్టినట్టు పాడే గుతిగా కొరికి బయట వేసిండట. అయితే గుంజేసి పెట్టినట్టు మొత్తం రక్త బండాలం అయిందట. రక్త బండాలం కాగానే చేతులు పట్టుకొని ఓ కొడుకో సస్తిరో బత్తిరాలు వెళ్ళిపెట్టినట. మళ్ళీ వెళ్ళిపెడితే మరి ఎవరు చూసిరు అంటే, ఈ పోరగాడు ఎప్పుడైతే బయలుకి పోతాడో, ఏది ఈ రూమ్కి పోతాడో, ఈ రూమ్కి పోతప్పుడు అనుకున్నట, కొడుక ఇయ్యాల నీ పని పక్కా చేస్తారా, ఇప్పటిదాకా నన్ను ఎన్నోసార్లు నా పైన లైంగికంగా కోరికలు తీసుకున్నావు, ఈసారి మాత్రం నీ పని చేస్తా అనుకొని తోటి విద్యార్థులకు చెప్పినట. పొరగాలకు ఒక 5-6 గుండి తీసుకున్నట్టు, అరే నన్ను పలానా సారి పిలుస్తారా, ఆడు పోయినప్పుడల్లా నన్ను ఆగం అడివి చేసి పడవుతున్నారు, మీ దండం పెడతా, నీ కాలు మొత్తం నా ఎంబడి రారా అంటే అట్టేట చేస్తారా, నేను ఆ సంగతి చెప్తాను పని. గదగాలంతా కలిసిపోయినట. ఈ గదగాలంతా కలిసిపోయిన సంగతి ఈ ప్రిన్సిపాల్కి తెలియదు. ఈయన పేరు మార్కంట. ఈ మార్కంట వారికి తెలియదు. ఈ గదగాలంతా ఈయన లోపల దోలి జర బయటకి ఉన్నాడు. కిటికీలకాయ మంచిగా సెల్ ఫోన్లు పెట్టుకొని కూర్చున్నాట. పోతే సార్ మంచిగా లింగి కట్టుకొని ఉండట. లింగి కట్టుకొని పొరగాడు రెబ్బా పోత దొరకడానికి కూడా రాగానే ఈ గద్దగాన్ని ఇక ఆయనకి ఏ రకంగా అయితే ఆ రకంగా ఈ గద్దగాని మీద ప్రవర్తించి పొరగాలంతా వీడియోలు తీసిరంట. ఇక మరి ఏం తాగి పాడు చేసిండో, ఎక్కడ పాడు చేసిండో, మరి ఆయన నోటికి పని చెప్పిండో, మూతికి పని చెప్పిండో, ఏం పని చెప్పిండో, ఆయన కోపం వచ్చి యాక్చువల్లీ ఆయన మర్మాంగాలు మొత్తం కలిసి ఒకటిసారి గుతికి ఆయన నోటే పెట్టుకున్నట్టు అట్టే కడకన ఉరికేసిండు. కడకన కొరకాగానే రక్త బండాలం కాగానే ఓ కొడుక సస్తిరా అనగానే బయటికి వెళ్ళగానే గద్దగాలంతా ఒప్పడరట. బిడ్డ నువ్వు ఇదే పని చేస్తావు అయితే, ఆడు సకదాడ పొరగాని రోజు రూమ్ పిలిపిస్తే ఏమైనా చదువు చెప్తున్నామేమో, లేకపోతే ఇంట్లో ఏమైనా పని చేపిస్తున్నామేమో అనుకున్నాం. కానీ నువ్వు గిదెం బుద్ధిరా, నీ నాశనం అయిపోను, గిట్ట పని చేస్తున్నావు అంటే, ఆగురా నాయన నా బాధ నాకు ఉందని పోయాడు. దాకాన పోయినట్టే గదగాలు పోయి ఆడ పెట్టిరట. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. సార్ మాకు న్యాయం జరగాలి, ఈడు ఇసవంటి చాలా మంది అబ్బాయిలని గిదే పని చేసిండు, ఈయన పని చేయాలి సార్ అని కేసు పెట్టిరట. ఏడ జరిగింది ముచ్చట నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఘటన. నాతోటి గడిపితేనే టీసీ ఇస్తా, విద్యార్థికి పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ మార్కు లైంగిక వేధింపులు. ఆ అబ్బాయిని బలవంతంగా ఇంటికి రప్పించుకున్న వైనం, ప్రిన్సిపాల్ మర్మాంగాలని కొరికేసిన బాధితుడు, గాయం రక్తస్రావంతో ప్రిన్సిపాల్ గగ్గోలు, ప్రిన్సిపాల్పై బాధితుడు ఫిర్యాదు, మద్దతుగా రోడెక్కిన విద్యార్థులు. అది ఉంటారు కదా డివైఎఫ్ఐలు, ఎస్ఎఫ్ఐలు, ఇంకా ఆలో ఈలో ఉంటారు కదా, వీళ్ళంతా కలిసిపోయి ఈయన సంగతి చెప్దాంపా అని చెప్పారట. ఇంకా స్నానం ఉంది ముచ్చట, ఈయన ప్రయత్నం చేయరు, ఎక్కువసేపు ఏం చెప్ప. ఎక్కడ భావి పౌరులను విద్యార్థులుగా మార్గదర్శిగా ఉండాల్సిన విద్యార్థులకు మార్గదర్శిగా ఉండాల్సిన ప్రిన్సిపాల్ కొన్నాళ్ళుగా తన వికృత చేష్టలకు ఓ విద్యార్థి నరకం చూపిస్తున్నాడు. కాలేజీ నుంచి టీసీ కావాలని ఆ విద్యార్థి కోరితే తన లైంగిక కోరికలు తీర్చాల్సిందే, లేకుంటే నీ సంగతి చెప్తా అని బెదిరించినట్ట. పైగా ఆ అబ్బాయిని బలవంతంగా తన ఇంటికి పిలిపించుకుంటే బాధితుడు వేధింపులకు భరించలేక ప్రిన్సిపాల్ మర్మాంగాలను గట్టిగా కొరికి తీవ్ర గాయం చేశాడు. రక్తస్రావంతో లవోదిబ్బం అంటూ సదరు ప్రిన్సిపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిందితుడు కొల్లాపూర్ పీజీ కాలేజీకి చెందిన మార్కు పొలోనియస్ అంటే ఈయన పేరు ఫలాందే కావచ్చు. పొలోనియస్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ అంట. జగిత్యాల జిల్లా
బాధిటి కథనం పొరగాందేమో జగిత్యాల జిల్లా. ఈ జగిత్యాల జిల్లా పొరగాని పిలిపించుకోను ఎప్పుడు చూసినా ఇదే పని చేయాలట. సిగ్గి శరం లజ్జ ఏమైనా ఉండకుండా వస్తున్నాయి ఇంటికి నాకు అర్థం కాదు కానీ జర్నన్న మరి ఆడు పొరగాడే, నేను మొగోని అయితే పాడైపోను. అసలుకు ప్రిన్సిపాల్ హోదాలో ఉండి ఈ పని చేయడమే తప్పు. ఒక పొరగాని పిలిపించుకొని పొరగాని దగ్గర ఈ పని చేస్తున్నట్టు ఈయనకి సిగ్గు ఉండొచ్చునా శరం ఉండొచ్చు. ఒకవేళ పోగుతుంటే ఆయనకు వచ్చి కొట్టకపోతే ఓయే రూలు మస్తుగా ఉన్నాయి పాడైపోను. పశలకు పని చేస్తారు చాలా మందులు పోయి గాల కాడ ఎగ్గిన ప్రతాపం చూపించుకుంటే కదా. ఇప్పుడు నేను అనకూడదు కానీ ఈయనకి ఒకవేళ పోవాలనిపిస్తే మస్తుగునే పాడైపోను. ఇటువంటి కొంపలు చాలా ఉన్నాయి. అవసరం అయితే ఏది మన అదేంది పెద్దంబరిపేట కాడికి మొదలుకుంటే ఈ బాడసింగారం దాకా మస్తుగానే పడతారు. పొద్దుగా లైట్ కొడతారు పాడైపోను. లైట్ కొట్టి పిలుస్తూ ఉంటారు గాల కాడికి పోతామే. సిగ్గున్న ఆదరా నీకు ప్రిన్సిపాల్ లజ్జ తప్పినవాడా. నీకు కొడుకాసం ఉంటాడు పొరగాడు, ఆయనకి విద్యాబుద్ధులు నేర్పాలి. రేపన్నాడు గిట్ట బతకాలి బిడ్డ గిట్ట బతకాలి గిట్ట చదువుకోవాలని చెప్పాలి. గయ్యాన్ని పక్కకు పెట్టి పొరగాడు జరంత ఎర్రపచ్చగా ఉన్నాడని జరంత నిగనిగలు ఆడుతున్న గద్దగాడని ఆయన పిలిపించుకొని ఒకసారి కాదు ఇప్పటిదాకానంట కనీసం 10-15 సార్లు ఆ గద్దగాని పిలిపించిందట. సార్ నాకు ఇబ్బంది అవుతుంది సార్, నా వల్లగా సార్ అంటే నువ్వు ఎవరికన్నా చెప్తే నీ సంగతి చెప్తా. నువ్వు ఎవరికైనా గీ ముచ్చట చెప్తే రేపన్నాడు చదువుకునే కాడ మార్కుల కాడ దాన్నో ఈయనో నేను నీ పని చేస్తా, నీ జీవితం మొత్తం నాశనం చేస్తా అంటే గద్దగాడు ఏడ చదువు ఖరాబ్ అవుద్దా అనుకొని ఎన్నోసార్లు మనసు చంపుకొని ఏడ్చుకుంటా పోయి ఆయన దగ్గర ఈ సక్కదలాల పని చేసుకుంటా కూర్చుండు. ఏగలేక నా వల్ల అయితే లేదు, నా బాధ భరించలేనని దోస్తుగాలకు చెప్తే చివరికి వస్తారకల్లా ఆడు మర్మాంగాలు కొరికేసాడు. మర్మాంగాలు కొరికిందంటే వీడు ఏం పని చేసినాడు చెప్పురిగా. వీడు ఎంతో కొంత నోటికో మూతికో పని చెప్పినట్టే కదా. ఆయన కోపం వచ్చి గద్దగాడు అంటే కడకను కొరితే ఆ బీర్జాలు ఫలాంది మొత్తం వేడి కాడికి గాయం అయిందంటే గాయం అయ్యి రక్తం అయితే ఇక చేతులు పట్టుకొని బయట కురికినాడు. ఆయన దవాఖానకు పోయి వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్ట. ఇక ఈసోటి లుచ్చని ఏం చేయాలి చెప్పురిగా. ఈసోటి లుచ్చని ఏం చేయాలి, ఈయనకి ఏం శిక్ష పడుతున్నట్టులా నాకు తెలిసి ఇసోటి నీ ఉరి శిక్ష చేసినా నష్టం లేదు. ఎందుకంటే ఎంతమంది జీవితాలు ఖరాబ్ చేసి వీడు అబ్బాయిలనే ఓర్స్తలేడంటే అమ్మాయిలను ఓర్స్తారా ఈడిగా, అమ్మాయిలని ఓర్స్తారా వీడు ఓర్స్తాడు. మా అమ్మ కానీ ఓసార్లు ఈయనకి ఆయమల శిక్ష చేసి ఫ్యూచర్లో ఒకవేళ ఉరిశిక్ష కాకుండా కానీ ఫ్యూచర్లో ఇక ఏ బయలు చదువు చెప్పదు, ఏ కాలేజీలో చదువు చెప్పదు. పీజీ కాలేజీలో చెప్తున్నాం అంటే పీజీ పోరగాలు అంటే బుడ్డ పోరగాలు అనుకుంటున్నాడు. ఆ పోరగాలే పీజీ కాలేజీ పోరగాలే అన్నో ఈయనో కొంతమంది పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆ కథగాలే వేరే పనులలో ఉంటారు, అరక కడతానికి రెడీగా ఉంటారు. గాల కాడికి పోయి గీన కథలు పడితే ఓలుకుంటుండొస్తున్నా నయం. ఆ కథగాలు బయటకు వెళ్ళారు కానీ ఆ కొరికిన మర్మంగాలు కానీ అటనే వంగబెట్టి 4 తనులు తలపరిచింది. అప్పుడు కానీ సిగ్గు వచ్చిన లజ్జ తప్పిన వాడుకోవు గైటెంకల.